ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు బోర్ లేదు సినిమాలో. చాలా నైస్ ఉంది కామెడీ. విష్ణుకి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. హీరోయిన్స్ చాలా బాగున్నారు. లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా మంది హీరోయిన్స్ యాడ్ అయ్యారు. చాలా బాగుంది, సస్పెన్స్గా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ, ఫుల్ కామెడీ ఉంది. 100% కామెడీ మూవీ. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఫీలింగ్ ఉంది కానీ బాగుంది అన్న సినిమా. హీరోయిన్స్ ఎలా ఉన్నారు? హీరోయిన్స్ బాగురన్న. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ సూపర్ ఉంది అన్న. లాస్ట్ ట్విస్ట్లు అన్నీ అదిరాయా అన్నది యాక్చువల్లీ మా సార్ అన్న, మా కింద ఫ్లోర్లో ఉంటుంది సార్. సో మా డ్రైవర్ వాళ్ళ డ్రైవర్ మీ ఫ్రెండ్సే. సో రమ్మంటే అని చెప్పి వచ్చినాం. ఇక బాగుంది సినిమా, బాగుంది. తిరగలేదా కామెడీలో? లేదు, కామెడీ అయితే సూపర్ ఉంది అన్న. వేరే ఉంది కామెడీ, హై లెవెల్. ఫ్యామిలీ ఓరియంటెడా? ఓకే. డబల్ మీనింగ్ ఏం లేవు అని సింగిల్ మంచిగానే వచ్చిన సినిమాని. పర్ఫెక్ట్. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మొత్తం ఫుల్ ప్యాక్ కామెడీ ఉందన్న ఇదైతే. ఓకే అన్న, అంతే. ప్లస్ లవ్ స్టోరీసే ప్లస్ అన్న. 2 లవ్ స్టోరీస్ ఉన్నాయి, మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది, బాగుంది. హీరోయిన్ అంటే మనకి కొత్త హీరోయిన్, మెయిన్ హీరోయిన్ ఎక్కువసేపు ఉంటుంది. సెకండ్ హీరోయిన్ కూడా బాగానే ఉంది, ఎక్కువసేపు బాగానే ఉంది. 4 ఉన్నారు హీరోయిన్స్, లాస్ట్ లో వస్తారు మిగతా ఇద్దరు. అది అదే చెప్పాలి, అదే సినిమా అంటే. ఇక నేను చెప్తే ఇంకా మీరేం చూస్తారు. ఇక హీరో డైలాగ్ అంటే లెక్క పెట్టలేదు అన్న. ఇక మనం విష్ణు డైలాగ్ ఉందా? తీసేసి ఇక హర హర మహాదేవ్ అని మార్చేసి ఇక సినిమా. డబల్ మీనింగ్ ఏం లేవా, కొంచెం తక్కువ ఉన్నాయి. మనకు అంత ఏం ఎక్కలే, నార్మల్ గానే ఉన్నాయి. మొత్తం మీమ్సే. మనకి సినిమా అంటే దుర్గం చెరువు మొత్తం, హైదరాబాద్ మొత్తం కవర్ చేశారు మాక్సిమం. గచ్చిబడి, దుర్గం చెరువు అన్ని. ఓకే అన్న, 1 టైం వాచబుల్. కామెడీ అయితే మంచిగా ఉంది, ఫ్యామిలీతో అయితే మంచిగా సెట్ అయిపోతుంది అన్న. పక్క థియేటర్లో చూడాల్సి. ఆల్మోస్ట్ అందరు హీరోస్ని యూజ్ చేసుకున్నట్టు మొత్తం మీమ్ రిఫరెన్సెస్ అన్ని వాడేశారు. ఇప్పుడు మనలో ఒక డైరెక్టర్ అయితే ఎలా తీస్తారు సినిమా, ఒక మీమ్స్ చూసి అట్లా ఆ టైప్ తీశారు డైలాగ్స్ మీద. సో మంచి హిట్, థియేటర్లో నాకు సినిమాలో ఓన్లీ శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరే కనిపించారు. సినిమా మొత్తం 2 hours 7 minutes. మేజర్ ప్లస్ ఏంటంటే రన్ టైం చాలా షార్ట్గా లేదు. నాకు సెకండ్లో ఒక్క 5 minutes ఎమోషన్ ట్రై చేశారు కానీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. మ్యాడ్, జాతిరత్నాలు ఎట్లయితే ఎంజాయ్ చేశారో, స్టోరీ బేస్డ్ కాకుండా ఫుల్ డైలాగ్ బేస్డ్ బాగుంది. పక్కా చూడొచ్చు. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా పక్క. అది ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మంచి సినిమాలు చూస్తున్నారు కాబట్టి చూస్తే మేబీ జాయిన్. థ్యాంక్ యూ. స్టోరీ అంటే సింపుల్ స్టోరీనే, ఓవరాల్గా పర్లేదు. థియేటర్కి రండి, కొంచెం మా విష్ణుని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వెన్నెల కిషోర్ అన్న కామెడీ టైమింగ్ కన్నా ఆయన డ్యాన్స్ కుమ్మేశాడన్న. అసలు హీమేందో ఏదో వస్తుంది దాంట్లో, స్టెప్పులు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. అవి అన్నీ ఉన్నాయన్న, ఏవి తీసేసినట్టు లేరు. బట్ ఎంజాయ్ చేస్తాం అంటే ఏదో ఫన్ కోసం కాబట్టి. ఓకే. For more videos like this, subscribe Big TV channel.